స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మనం సమృద్ధిగా అంటే ప్రభు సహాయం చేసే అద్భుతమైన మాటలు. ఏ సమయాల్లో ఏ విషయాలు మనతో సంభాషించడానికి ఇష్టపడతాడు. అద్భుతమైన మాట ఏంటంటే సంవత్సరం వెళ్ళిపోతుంది కానీ ఇంకనూ మారు మనసు పొందాం అనుకుంటాం కానీ ఎక్కడో చోట దానికి కుంటుతనం ఉంటుంది. అక్షరంగా ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఏమంటారే. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సిద్ధపడితే ఒక మాట చెప్పాలని ఆశపడ్డా ప్రభు అక్కడ మాట్లాడతాడు. 71వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట అంటాడు. ఈ ఇశ్రాయేలు నేను నా మాట విని అలా ఎంత మేలు. ప్రభు ఎప్పుడు కూడా మనకి మేలైన దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మన ఆలోచన మన చెవులేం చేస్తాయంటే వాటిని వినకుండా మనము తీసుకుంటాం. అంటే ప్రభు చెప్పేటప్పుడు కొంచెం కష్టతరంగాను ఇంకా చెప్పాలంటే అది కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ప్రభు మాట ఎప్పుడు గట్టిగా ఉంటుంది. అందుకని నువ్వు వ్యక్తి జీవం అంటే ఇరుకు మార్గం ప్రవేశించాలి. ఈరోజు ఇరుకు మార్గం గురించి మనం చెప్పినా ఎవరికన్నా ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఇరుకైన మార్గం మొట్టమొదటి ఏంటంటే అందుకని మారవలసి అది చాలా భయంకరంగా ఇరుకైన మార్గం. దాన్ని పొందుకోవడానికి ఈరోజు ముందుకొచ్చే వాళ్ళు అతి తక్కువ మంది. మరి రక్షణ పొందడం అంటే మునిగి లేవటం కూడా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి గలవారు మార్పు రోజు చూస్తారు. సో హృదయము అంటే మన మనస్సు ఎప్పుడైతే మార్పు చెంది ప్రభువు అనే ఉందో నిశ్చయముగా మనం జీవం గలవాలని ఆమేన్. హల్లెలూయా. సో జీవం గలవారి సంఖ్యలో మనం ఉండాలి. మనలో ఉన్న జీవము ఇతరులు కూడా ప్రకటించే వారంగా మనం ఉండాలి. సో ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా, నాకు ఒక మంచి హాస్పిటల్ వేస్తుందో మన బంధువుల్లోనే ఎవరన్నా అనారోగ్యం వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి ఆ హాస్పిటల్ గురించి చెప్తాం. వాళ్ళ చోటుకి వెళ్ళయ్యా మేము అలా చేసి నాన్నగారికి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ అదే సమస్యతో బాధపడితే వాళ్ళ శుద్ధి గారికి అక్కడికి బాగా చేస్తారు. సో ప్రభువారు కూడా అంతే. యేసు ప్రభువారు అంటే నేను రోగులకు వైద్యుడను. మనుషులందరికీ ఒక రోగం ఉంది. హృదయము భయంకరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి కలిగిన హృదయాన్ని బాగు చేయగలిగింది ప్రభువారు మాత్రమే. ఆమేన్. సో ఆ ప్రభు దగ్గరికి మనం నడిపించబడ్డాం. మరి ఇంకా మనలో ఏమైనా బలహీనతలు రోగాలు ఉంటే దానిపై సరి చేసుకుని ఇంకా బయట ఉన్న రోగస్తులు కూడా ప్రభు దగ్గరికి నడిపించే ప్రభు మనకి దయచేయండి కాక. ఆయన ఎప్పుడు కూడా చాచల చేతులతో నిలుస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి మేలు చేయడానికి ఇష్టపడేది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఒక మేలు అనుభవించాలి కానీ కీడును మాత్రము అనుభవించబడదు. ఇది క్రైస్తవుడి లక్షణం. ప్రభువారు మరణించడానికి కారణం ఏంటంటే నా ద్వారా ఈ సర్వలోకం అంతా కూడా రక్షణ పొందాలి. ఒకవేళ ఎవడేమైపోతే నాకెందుకు అనుకుంటే ప్రభువారు రావాల్సిన అవసరం ఏమీ లేదు. సో ప్రభు వచ్చింది ఎందుకంటే నశిస్తున్న దాన్ని వెదకి రక్షించడానికి. ఆయన వెదకి రక్షిస్తున్నాడంటే ఆయన బాధ్యత ఎంత గొప్పది. మనం కూడా మనలో నశించే వాళ్ళు ఉంటారు. పైకి వాళ్ళు క్షేమంగా ఉన్నా లోపల వాళ్ళు నశించిపోతూ ఉంటారు. వాళ్ళని వెతికి రక్షిద్దాం. ప్రభు కొరకు వాళ్ళు కూడా వెలిగిద్దాం. ఎందుకంటే మనము జీవం గలవారము. మనలో ఉన్న జీవాన్ని వారికి కూడా ప్రసాదిస్తే వారు జీవం గల వారిగా మార్చబడతారు. హల్లెలూయా. సో ప్రభు మాటలు అద్భుతంగా మనం ఈ సంవత్సరంలో అద్భుతంగా విన్నాం. నాకు ముందు చెప్పినప్పుడు కూడా సిద్ధపాటు గురించి చెప్తారు. సో సిద్ధపాటు కలిగి ఉండాలంటే మారు మనసు విషయంలో సిద్ధపాటు ఉండాలి. సో ఈ మనస్సుకి ఎందుకు ఎంత గొప్పగా ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రభు నివసించే స్థలము కాబట్టి. ప్రభు మనలో నివాసం ఉండాలంటే ఒక మాట చదివి నేను ముగిస్తాను ఇష్టపడి 47వ కీర్తనలో ప్రభు వారు ప్రజలకు ఇచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలో ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే 3 మాటలు చక్కగా అక్కడ ప్రభు వారిని విసిగిపరిచారు. మూడే మాటలు 3 భాగాలు ఉంటుంది. ఆ భాగాలు మనం చదివితే అర్థమైపోతాయి. సామ్ నంబర్ 81 కీర్తన 87లో ప్రభు ఏమంటాడంటే అప్పుడు 14 చదవమంటాడు. అప్పుడు నేను వేగిరమే. సరే, ఈ అప్పుడు అన్న మాటకి ఏం చెప్తాడైనా ఏదైనా సందర్భం కానీ వాక్యం కానీ అప్పుడు లేదా ఆశ్రమం అంటే ముందేదో జరిగింది. ఆయన ముందేదో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? 9వ వచనంలో అన్యుల దేవతలు ఒకటి నీలో చూద్దాం. అలాగే నెక్స్ట్ అన్యుల దేవతలు ఒకదాని నీవు
ఓకే, ఐగుప్తుల దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట ఆలపించకపోయేది, ఇశ్రాయేలు నా మాట వినకపోయేది. అందుకే ప్రభు అంటున్నాడు, వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకుంటున్నారు. అందుకే మాట చెప్పారు, వారు మన స్వకీయ ఆలోచన ఏం చేస్తారంటే మనం వేరే మార్గానికి నడిపించి ప్రభు దగ్గర చాలేదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ స్వకీయ మార్గాలు అవి ఏం చేసిందంటే ప్రభు మాటలు వినలేవు. ఈ రోజుల్లో విశ్వాసం కూడా ఒక సేవకుడు ఏమంటారు చూస్తే 9 దినాల్లో ప్రభు మీద ఎక్కువ ఆధారపడతారు. అనుభవం రాగా రాగా ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయిపోతారు, ఇంకా ప్రభుని విడిచిపెట్టేస్తారు. కానీ దానికి ఉదాహరణ మనం ఎలా చూసుకోవాలంటే దావీదు గారు అన్ని యుద్ధాలు చేసినా ప్రతి యుద్ధానికి ముందు ప్రభు దగ్గర విచారణ చేశారు, దానిలో విజయం పొందుతున్నారు. కానీ చేయకుండా యుద్ధానికి వెళ్ళిన ఒక గుంపు ఉంది. యెహోషువ కాలంలో హాయిపట్నం మీద గుంపు యుద్ధానికి వెళ్ళారు. ముందు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు అంత గొప్ప ఎరుకోని ప్రభు అప్పగించాడు. ఇక ఈ హాయి ఎంత మాత్రమని ప్రభు దగ్గర విచారణ చేయకుండా వాళ్ళు వెళ్ళారు యుద్ధానికి. గమనించండి, అనుభవంతో వెళ్ళారు కానీ అక్కడ అపజయానికి గురైపోయారు. పైగా వీళ్ళని గుంపులను చనిపోయారు. ఏంటి అంత ఎరుక పట్టణాన్ని మేము జయించగలిగా ఈ కుదత్త పట్టణం మీద ఓడిపోవడం ఏంటని అట్లు చూసుకుని ఏడుస్తున్న విషయము యెహోషువ కాలంలో జరిగింది. ఒకటి కారణము అనుభవము, ఎప్పటికీ అది నిరంతరం కానే కాదు. కొన్ని విషయాలు మీకు అది ఉపయోగపడుతుంది కానీ నిరంతరము మనకు ఉపయోగపడేది ఏంటంటే ప్రభు దగ్గర విచారణ చేసేటువంటి ఒక అలవాటు, ప్రార్థన చేయడం అంటే ప్రభు దగ్గర అడగడం, దేవా ఇది నీ చిత్తమైతే జరిగించు, లేకపోతే ఓకే తొలగించు. చివరి నిమిషం వరకు ప్రభు చేసిన ప్రార్థన అదే, ప్రభు తండ్రి నీ చిత్తమైతే గిన్నె నాయకుడండి తొలగించు, ఆయన నా చిత్తం కాదు. ఆ ప్రార్థన చేసే గుంపు ఎప్పుడు కూడా ప్రభువులో వినిపించబడుతూనే ఉంటుంది, జీవంతో ఉంటానే ఉంటుంది. మన సొంత ఆలోచన ఏం చేస్తే అందుకే స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నారు, కాఠిన్యమైన హృదయానికి అప్పచెప్పాడు. ఎప్పుడు మన స్వకీయ ఆలోచన చేస్తుంటే మన హృదయాన్ని కఠినపరిచేస్తాయి. ఇక ప్రభువుకు మన సంబంధం ఉండదు. ఎందుకంటే మన జ్ఞానం ఉన్నగా, ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, మనం బాగా ముందనే చేస్తాం, ఇప్పుడు కూడా మనము చేసేస్తాం అనుకుంటాం. కానీ అక్కడ ఫెయిల్ ఎదురైనప్పుడు బ్రేక్ పడుతున్నాం. అప్పుడు ఆలోచించాలి, అసలు ఎందుకు యెహోషువ చేసింది, అసలు ఎందుకు జరిగింది, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఏమైనా నష్టపోయి ప్రార్థన చేయడం మంచిదా, నష్టం రాకముందే ప్రార్థన చేసి విజయం పొందుకోవడం మంచిదా? ఏ బాబు, నష్టం రాకముందే ప్రార్థించి విజయాన్ని పొందుకోవడం అంత గొప్ప ధన్యత. ఇది ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న గొప్ప పొరపాటు, స్వకీయ ఆలోచన. దీనివల్ల మనకి అనేకమైన అపజయాలు వెళ్ళిపోయి సమయాన్ని పోతుంది, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాం, చివరికి అపజయం పాలైపోతున్నాం. ఇవి జరగకుండా ఉండాలంటే మన ప్రభు దగ్గర, అందుకంటే అప్పుడు నడుపు చదువుతాం 81:14, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను, ఆమేన్ హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రభు స్వరానికి లోబడతామో వెంటనే నువ్వు ప్రార్థించినప్పుడు నీ శత్రువులు ఏం చేస్తుంది తెలుసా, ఆనందరికేస్తాడు. ఈరోజు మనకు శత్రువులు ఎందుకు విజయం జరగలేదంటే ఆయన చెప్పిన మాట మనక, ఆయన మాటకు లోబడలేక, ఆయన తీసేయలన్న వాటిని తీసేయలేక, వద్దన్న వాటిని మనం విడిచిపెట్టలేక అపజయం పాలైంది. మనం ప్రభుకు లోబడ్డామా, అపవాదిని జయించి రాకపోతున్నాడు కదా, ప్రభుకు లోబడి అపవాదిని ఎదిరిస్తాడు. ఈరోజు ప్రభుకు లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే, శత్రువుని ఎదిరిస్తే వాడి మనలో పారిపోతాడా? వాడు మీ ఇద్దరు నుండి పారిపోయిన వాక్యం చెబుతుంది. అంటే తరవాకర్లేదు దాన్ని, నీ లోబడతలే నీకు గొప్ప విషయం ఇచ్చినట్టు. ఈరోజు విధేయత లేకుండా, అనుభవం లేకుండా, అనుభవాన్ని పట్టుకుని మనం అపవాదిని ఓడించలేం, శత్రువుని ఓడించలేం. గుర్తుపెట్టుకోండి, దేవునికి లోబడిందండి అపవాదిని ఎదిరించింది. అప్పుడు వాడిని ఎద్ద నుండి చెప్పండి ఏం చేస్తాడట, ఏం చేస్తాడు పిల్లలు చెప్పండి, పారిపోతాడు. అంటే నువ్వు తరమాకర్లే, ఇంకా తనమైతే పారిపోయాడు. నువ్వు తరమవసరం, దేవుడికి లోబడ్డా ఉన్న నిమిషమే వాడిని ఎదురించి పాల్గొనడం. ఎందుకంటే వాడికి తెలుసు, ఒకవేళ ఒక వ్యక్తి దేవునికి లోబడితే దేవుడు వాడి కొరకు ఎంతైనా చేస్తాడో. మనం లోబడే స్వభావానికి రావాలి. ప్రభు దగ్గర లోబడగలిగితే మన కొరకు ప్రభు ఎంతైనా చేయగలరు. ఎందుకంటే అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అణగదొక్కదును, వారి విరోధులను కొట్టుదును. ఎంత గొప్ప మాట. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలమంతా శాశ్వతముగా. అంతే
అంతే, వాడు లొంగిపోతాడు అంతే. శాశ్వత కాలం వాడు నువ్వు భూమి మీద ఉన్నంత కాలం వాటికి బానిసే. హల్లెలూయా. అందుకే దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడితే మన విరోధులు మనకి ఆదరణ ఇస్తారు. పైకి వెళ్ళలేడు దేవుడు. యేసువార్త 110వ కీర్తనలో దావీదు ద్వారా ఒక ప్రవచన వాక్యం ప్రవచించారు. యేసువారి గురించి, నీ విరోధులకు శత్రువు నీ పాదపీఠంగా ఉంచు వరకు నువ్వు నా కుడి పార్శ్వం నందు ఆశీర్వదించబడుతుంది. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఉన్నత పరిస్థితిలో ప్రభుతో సమానంగా మనం కూర్చొని ఆయన కూర్చొని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన విరోధులు ఇప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది తెలుసా? పాదపీఠముగా, పాదాల కింద ప్రవహిస్తారు. అందుకని రోమపత్రిక 16 అంటాడు, దేవుడు తన మన విరోధి అయిన సాతాను శీఘ్రముగా మన పాదముల కింద చిరదొక్కించుగాక. చెప్పండి ఆమేన్. అలా చిరదొక్కించబడాలంటే దేవుడికి లోబడిందని అపవాదిని నిర్వహించాలి. సిద్ధపడి కలిగిందాం, మరి ప్రభువుకు లోబడదాం. ఒకవేళ మన హృదయంలో దేవుని కార్యాలు తప్ప ఇంకా వేరే కార్యాలు ఉంటే వాటి నుంచి మనం విడుదల పొందడానికి ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభు దగ్గర జ్ఞాపకం చేద్దాం. సంవత్సరం ఏమో వస్తుంది, ఇంకా మనం అదే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తామంటే ప్రభు ఎంత మాత్రం మనం ఇంటి ఆనందించేవాడు కాదు. కానీ మనం దేవునికి లోబడి ఆయన మాటలు విని వాటిని వింటే మనకి ఎంతైనా మీరు అనుకుంటే ఇశ్రాయేలు నీవు నా మాట విని వల్ల నీకు అంత మేలు. అవును, ఆయన మాటలు మనం వింటే మనకి ఎంతైనా మీరు అటు మేలుకరమైన మాటలు మనం విందాం. ప్రభు వర్తిల్దాం. కాబట్టి ప్రభువులకు దయచేయండి గాక.